సో అసలు వేరియబుల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డేటా ఉంటది. ఇప్పుడు 5 అనేది ఉంది, 6 అనేది ఉంది. అది ఒక డేటా. ఆ డేటాని స్టోర్ చేసుకోవాలంటే వేరియబుల్స్‌తో వాడతాం. వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి రెఫరెన్స్డ్, మానిప్యులేటెడ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో ఇప్పుడు చూడండి, వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది వేరియబుల్ ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు ఏమైతుంది, 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. ఏ అంటే ఏంటి, వేరియబుల్. 10 అంటే ఏంటి ఇక్కడ, డేటా. 10 అంటే డేటా ఆర్ వాల్యూ, ఆర్ డేటా ఆర్ వాల్యూ. చూడండి, ఈ 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. దీన్నే ఏ ఏ అనే దాన్నే వేరియబుల్ అంటాం. ఏ అనే వాటి వేరియబుల్ అంటాం. సో వేరియబుల్స్ ఆర్ యూజ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను 10 స్టోర్ చేస్తున్నా, ఎక్కడ, ఏలో స్టోర్ చేస్తున్నా. చూడండి, వేరియబుల్స్ ఆర్ యూజ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి రెఫరెన్స్డ్ అండ్ మ్యానిపులేటెడ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇక్కడ మనము దీని మీద మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామింగ్ లో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ అంటే ఏంటంటే వేరియబుల్, 10 అంటే ఏంటంటే వాల్యూ, ఈక్వల్స్ టు అంటే ఏంటంటే ఆపరేటర్. ఆపరేటర్. ఏ అంటే వేరియబుల్, 10 అంటే డేటా, ఈక్వల్స్ టు అంటే ఆపరేటర్. చూడండి, ఇది వేరియబుల్స్. నేను మొత్తం ఇప్పుడు ఒక శాంపుల్ చూపిస్తా వేరియబుల్స్ ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది. సో ఇంకోటి ఏంటంటే మనకు జావా ఏంటంటే ఇది ఇది పైథాన్ ఇలా రాస్తాము వేరియబుల్స్. మన జావాలో వచ్చి ఎలా రాస్తామని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. జావా ఆర్ స్కేలా అక్కడ డేటా టైప్ మెన్షన్ చేస్తాం పక్క వేరియబుల్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో. ఇక్కడ వచ్చేసి ఇన్ ఏ ఈక్వల్స్ టు 10, ఇది జావాలో రాస్తాం. ఇది స్కేలాలో ఎలా రాస్తాం, ఏ కొలన్ ఇంట్ ఈక్వల్స్ టు 10 ఇలా వాడతాం. చూడండి, పైథాన్ లో జస్ట్ ఏ ఈక్వల్స్ టు 10 అని రాస్తాం. ఇక్కడ మనము ఏ డేటా టైప్ మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ ఎప్పుడైతే మనం స్టోర్ చేస్తామో అప్పుడు మనం ఏ డేటా టైప్ మెన్షన్ చేయలేదు. కానీ జావాలో వచ్చేపాటికి ఫస్ట్ మనం డేటా టైప్ అంటే ఇది నెంబర్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఇంటీజర్ టైప్. డేటా టైప్స్ వస్తే మీకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది. అప్పుడు అన్ని నేను మొత్తం కవర్ చేస్తా. సో వేరియబుల్ జస్ట్ చెప్తున్నా కదా, వేరియబుల్స్ ఇలా స్టోర్ అవుతాయి. ఇక్కడ మనము ఏది మెన్షన్ చేసే అవసరం లేదు. బికాస్ పైథాన్ వేరియబుల్స్ ఆర్ డైనమికలీ టైప్డ్. దట్ మీన్స్ యూ డు నాట్ నీడ్ టు డిక్లేర్ దేర్ టైప్ ఎక్స్ప్లిసిట్లీ. అంటే ఎక్స్ప్లిసిట్ గా మనం ఏం మెన్షన్ చేసే అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే పైథాన్ వేరియబుల్స్ ఆర్ డైనమికలీ టైప్డ్. That means you don't need to declare their type explicitly. ఎక్స్ప్లిసిట్ గా మనం మెన్షన్ చేసేది. ఇంటీజర్ ఇప్పుడు జావా అనుకోండి, సో ఇక్కడ ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయాలి. పోనీ స్కేలా అనుకోండి, ఇక్కడ ఎక్స్ప్లిసిట్ గా చేయాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఆ అవసరం లేదు. డైరెక్ట్ గా మనము డేటా టైప్ డిక్లేర్ చేసే అవసరం లేదు. డైరెక్ట్ గా ఏ ఈక్వల్స్ టు 10 అంటే ఇక్కడ ఇంటీజర్ లో ఇచ్చాం కాబట్టి ఇంటర్నే తీసేసుకుంటది డైరెక్ట్ గా. మన మీద పెద్ద బర్డెన్ ఏముండదు పక్కా ఇది మెన్షన్ చేయాలా అనేది. సో ఎట్లా ఇప్పుడు అవుతుందంటే ఇక్కడ మనం వాల్యూ ఇస్తాం, మనకు తెలిసి ఇది ఇంటీజర్ అని. సో డైరెక్ట్ తీసేసుకుంటది. 10 అని ఇచ్చేస్తే 10 అది ఇంటీజర్ లేకే తీసుకుంటది. ఇంటీజర్ లోనే స్టోర్ చేస్తుంది, స్ట్రింగ్ లో ఏం స్టోర్ చేయదు. కానీ
జావా ఇక్కడ వచ్చేపాటికి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తామో దాంట్లోనే స్టోర్ అయిపోతుంది. ఇక్కడ ఇట్లా అవసరం లేదు చూడండి ఇక్కడ. సో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూపించాలంటే పైథాన్ ఇంటర్ప్రిటర్కి వెళ్తా. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 10. ఇక్కడైతే పైథాన్ షెల్ ఓపెన్ అయింది, 3.8.5 మీద రన్ అవుతుంది. మీరైతే లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఏదైనా ఒకటే ప్రాక్టీస్ పర్పస్ కోసం. ఏ ఈక్వల్స్ టు 10 చూడండి. ఏ అయినా రాసుకోవచ్చు, ప్రింట్ ఆఫ్ ఏ అయినా రాయొచ్చు, మన ఇష్టం అది. ఇక్కడ షెల్లో కాబట్టి ఏ అనేది డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రోగ్రామింగ్ వచ్చేపాటికి ప్రింట్ ఆఫ్ ఏ అని మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమర్థమైంది, ఈ 10 అనేది ఏంటి, వాల్యూ. 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అయ్యింది. ఎప్పుడైతే మనం ఏ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తామో ఏదైతే స్టోర్ అయ్యిందో వాల్యూ 10 అది ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఏ ఈస్ వేరియబుల్. ఈక్వల్ అంటే ఏంటి, ఆపరేటర్. 10 అంటే ఏంటి, వాల్యూ. వాల్యూ 10 ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. చూడండి, వేరియబుల్ అంటే ఏం లేదండి, ఇదే ఇంకా. సో బి ఈక్వల్స్ టు 20. బి అనేది వేరియబుల్, ఇది 20. సపోజ్ ప్రింట్ ఆఫ్ బి. చూడండి, బిలో 20 అనే వాల్యూ స్టోర్ అయింది. సి ఈక్వల్స్ టు 100 స్టోర్ అయింది. సో వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్, స్టోర్ ద వాల్యూస్. సో ఇప్పుడు అర్థమైందా వేరియబుల్స్ అంటే ఏంటి. ఒకసారి వేరియబుల్స్ మీకు ఓకే అంటే నెక్స్ట్ నేను డేటా టైప్స్ గురించి చెప్తా. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ 10 ఇచ్చా కాబట్టి ఇంటీజర్ డేటా టైప్, మనకు చాలా డేటా టైప్స్ ఉంటాయి. నేను అవి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా ఇక్కడ. సో డేటా టైప్స్. డేటా టైప్స్ లో కొన్ని ఉంటాయి డేటా టైప్స్. ఇంట్ ఒకటి ఉంటుంది, స్ట్రింగ్ ఒకటి ఉంటుంది, బూలియన్ ఒకటి ఉంటుంది, ఫ్లోట్ అని ఒకటి ఉంటుంది, లిస్ట్, టపుల్ ఉంటుంది, సెట్ ఉంటుంది, డిక్షనరీ ఉంటుంది. సో ఇవి ఉంటాయి డేటా టైప్స్. ఇవి మామూలుగా రెగ్యులర్ గా వాడే డేటా టైప్స్. డేటా టైప్స్ లో వీటిని కాంప్లెక్స్ డేటా టైప్స్ అంటారు. కాంప్లెక్స్ డేటా టైప్స్ అంటారు. సో ఫస్ట్ నేను ఏంటంటే ఇంటీజర్ గురించి చెప్తాను నేను. ఇంట్. ఇప్పుడు నేను పైథాన్ షెల్ ఓపెన్ చేస్తా. మరి ఇక్కడ పైథాన్ షెల్ ఉంది కదా, నేను క్లోజ్ చేస్తా. క్లోజ్ చేసి మళ్ళీ న్యూ ఓపెన్ చేస్తా. ఇది చూడండి, ఇప్పుడు ఇంటీజర్ గురించి చెప్పేటప్పుడు ఏ ఈక్వల్స్ టు 10 వాల్యూ ఎప్పుడైతే వితౌట్ కోట్స్ లో ఇస్తామో అది ఇంటీజర్. మన నెంబర్స్, రెగ్యులర్ నెంబర్స్ 10, ఇది ఇంటీజర్ లో స్టోర్ అయింది. సో ఇప్పుడు ఇది ఏ డేటా టైప్ లో స్టోర్ అయిందని ఎలా తెలుసుకుంటారు మీరు, టైప్ ఆఫ్ ఏ. చూడండి, ఇంటీజర్ డేటా టైప్ లో స్టోర్ అయింది. టైప్ ఆఫ్ ఏ అంటే ఈ పర్టికులర్ ఏ అనే వేరియబుల్ కి ఏ డేటా టైప్ లో స్టోర్ అయింది 10. బి ఈక్వల్స్ టు 200. టైప్ ఆఫ్ బి ఇంటీజర్ లో స్టోర్ అయింది. సపోజ్ నేను నెగిటివ్ నెంబర్ ఇస్తా, సి ఈక్వల్స్ టు -55. చూడండి, నెంబర్స్ ఏవైనా ఇంటీజర్ డేటా టైప్ లో స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు ఇంటీజర్ వాడుతున్నాము. మనం ఏంటంటే ఇప్పుడు ఇంటీజర్ వాడేటప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాము. ఇప్పుడు మనం ఏంటంటే 10 ప్లస్ 20 ఎంత, 30. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ ఉంది, ఇక్కడ వేరియబుల్ ఉంది, ఇవి రెండు సమ్ చేయాలనుకుంటా. దీని వాల్యూ వచ్చేసి 10,
దీని వాల్యూ 10 అండి. ఇక్కడ చూడండి. బి వాల్యూ వచ్చేసి 200. ఇప్పుడు నేను 10 ప్లస్ 200 సమ్ చేయాలనుకుంటా. ఈ వాల్యూస్ ఎక్కడ స్టోర్ అయినాయి? ఏ అండ్ బి వేరియబుల్లో స్టోర్ అయినాయి. సో ఏ ప్లస్ బి 210. చూడండి, వేరియబుల్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం క్యాలిక్యులేషన్స్ చేయాలనుకుంటే ఇది ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ప్లస్ సి 155. చూడండి, 10 ప్లస్ 200 210, 210 మైనస్ 55 155, 155 వచ్చింది. సో మనము వేరియబుల్స్ మీద మనం ఆపరేట్ చేస్తాం. ఇక్కడ వాల్యూస్ వేరియబుల్స్ లో స్టోర్ అవుతాయి. ఆ వేరియబుల్స్ యూజ్ చేసి మనం ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేస్తాం. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. డి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. డి అంటే ఏంటి? దీని సమ్. మనం సమ్ చేస్తున్నాం. సమ్ చేసి అగైన్ మనం ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు డి అనేది వేరియబుల్, ఏ అనేది వేరియబుల్, బి అనేది వేరియబుల్, సి అనేది వేరియబుల్. ఇవన్నీ సమ్ చేసిన వచ్చిన వాల్యూ ఉంటది కదా 155, అది డి లో స్టోర్ చేస్తున్నాం. డి అంటే ఏంటి? వేరియబుల్. వేరియబుల్ ఈస్ దిస్, డి వేరియబుల్ ఈస్ స్టోర్ దిస్ 155. ఇది ఏ టైప్ లో ఉంది? ఏ టైప్ లో స్టోర్ చేసుకుంది? ఇంటీజర్ టైప్ లో స్టోర్ చేసుకుంది. ఇంటీజర్ టైప్ లో స్టోర్ చేసుకుంది. ఇది ఇంటీజర్ అంటే ఇది. నెక్స్ట్ స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ చెప్తా నేను. ఫ్లోట్ చెప్పిన తర్వాత మళ్ళీ స్ట్రింగ్కి వెళ్తా నేను. సపోజ్ ఇప్పుడు ఇది ఎగ్జిట్ కొడతా. ఇక్కడే చెప్పేస్తానండి ఫ్లోట్ గురించి. ఏ ఈక్వల్స్ టు 10, టైప్ ఆఫ్ ఏ. ఎందుకంటే ఇది ఇంటీజర్ లో ఉంది. ఫ్లోట్ అంటే ఏంది? ఇక్కడ డెసిమల్ వాల్యూస్. డెసిమల్ వాల్యూస్ కూడా ఉంటే దాన్ని ఫ్లోట్ డేటా టైప్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్స్ టు 25.5, బి ఈక్వల్స్ టు 25.5. సో టైప్ ఆఫ్ బి. చూడండి, ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్ వచ్చింది. ఫ్లోట్ డేటా టైప్ ఎందుకు వచ్చింది? ఇక్కడ వాల్యూ విత్ డెసిమల్స్ తో సహా ఉంది. సో ఇప్పుడు నేను యూజ్ ఓపెన్ చేసేసి ఇక్కడ నేను చెప్తాను. నేను ఏ ఈక్వల్స్ టు 24.5 ఏదైనా తీసుకోండి, టైప్ ఆఫ్ ఏ. మనం ఏదైనా వాల్యూ ఫ్లోట్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా ఫ్లోట్ వాల్యూ ఉంది, ఏ లో స్టోర్ అయ్యింది. ఏ అంటే ఏంటి? వేరియబుల్. ఈక్వల్స్ టు అంటే ఆపరేటర్. 24.5 అంటే వాల్యూ. 24.5 వాల్యూ ఈ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ విత్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ లో స్టోర్ చేసుకుంది. సపోజ్ ఇప్పుడు బి ఈక్వల్స్ టు 30.5, బి 30.5. దీని డేటా టైప్ చెక్ చేద్దాం. బి ఫ్లోట్ లో స్టోర్ అయ్యింది. సింపుల్, ఇక్కడ ఫ్లోట్ లో స్టోర్ అయ్యింది. సో ఇప్పుడు సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సి అంటే ఏంటి? 55.0, టైప్ ఆఫ్ సి. అగైన్ ఫ్లోట్ లోనే ఉంది. ఫ్లోట్ వాల్యూస్ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత అది వచ్చే వాల్యూ కూడా ఫ్లోట్ లోనే ఉంది. ఇది ఫ్లోట్. టైప్ కన్వర్ట్ అనమాట. టైప్ కన్వర్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్లోట్ లో ఉన్నాయి వాల్యూస్. దీన్ని నేను ఇంటీజర్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటా. ఇప్పుడు 55.0 ఉంది, లేదు దీన్ని నేను 55 కన్వర్ట్ చేసుకోవాలనుకుంటా. సి వాల్యూ ఏంటి? 55. సి వాల్యూ ఏంటి? 55. ఇప్పుడు నేను దీని టైప్ ఏంటి? ఫ్లోట్. నేను ఇదే సిని
ఇప్పుడు సి 155.0 ఉంది కదా, అది ఉంది. డి ఈక్వల్స్ టు నేను డి లేకి ఇంట్ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటా. ఇంట్ ఆఫ్ సి. చూడండి, ఇక్కడ సి లో స్టోర్ చేసినప్పుడు దాని డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్, దాని వాల్యూ వచ్చేసి 55.0. డిలో నేనేం చేశానంటే ఈ ఫ్లోట్ వాల్యూని ఇంట్ లేకి కన్వర్ట్ చేస్తానా బై టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ దిస్ డేటా టైప్ ఇంట్. ఎప్పుడైతే మనం ఇంట్ నుంచి మనం ఇంట్లోకి ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటాం, ఇది ఇంటూ వాడతాం. ఫ్లోట్ వాల్యూ టు ఇంట్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ టు ఇంట్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ టు ఇంట్ వాల్యూ. చూడండి, ఇప్పుడు టైప్ సి, సారీ టైప్ సి అనేది అదే టైప్ డి. ఇంట్ లేకి వచ్చిందా? సో సపోజ్ ఇదే ఫ్లోట్ ని స్ట్రింగ్ లేక కన్వర్ట్ చేయాలనుకుంటా. ఈ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఆఫ్ సి. చూడండి, ఇక్కడ మనము ఇంట్ లేక కన్వర్ట్ చేయాలంటే ఇంట్ ఆఫ్ సి అంటాం, ఇంట్ ఆఫ్ సి అంటాం. మనం స్ట్రింగ్ లేక కన్వర్ట్ చేయాలంటే స్ట్రింగ్ ఆఫ్ సి అంటాం, స్ట్రింగ్ ఆఫ్ సి. మనం ఒకవేళ బూలియన్ లేకి కన్వర్ట్ చేయాలా అంటాం. ఎఫ్ ఈక్వల్స్ టు బూలియన్ ఆఫ్ సి. చూడండి, బూలియన్ లేక కన్వర్ట్ చేయాలంటే బూలియన్ లేక కన్వర్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. మనం మనం ఏ డేటా టైప్ నుంచి అయినా ఇంటూ లేక కన్వర్ట్ చేయాలంటే ఇంట్ అని వాడతాం. స్ట్రింగ్ నుంచి ఇంటూ కన్వర్ట్ చేయొచ్చు, వేరే దేని నుంచి అయినా చేయొచ్చు. లేదు, ఇప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, స్ట్రింగ్ లేక కన్వర్ట్ చేయాలనుకుంటా, స్ట్రింగ్ అని ఎస్టీఆర్ అని వాడతాం. బూలియన్ లేక కన్వర్ట్ చేయాలనుకుంటా, బూలియన్ అనేది వాడతాం. సో ఇక్కడ సింపుల్ అండి, ఇది జస్ట్ టైప్ కన్వర్షన్స్. ఫ్లోట్ నుంచి ఇక్కడ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఇంటీజరే ఉంది, ఒక ఫ్లోట్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ చేస్తాము. ఆ ఇక్కడ ఫ్లోట్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ చేయడం చెప్పా. ఫ్లోట్ టు ఇంట్ ఇది. ఫ్లోట్ టు స్ట్రింగ్ కన్వర్షన్. ఫ్లోట్ టు బూలియన్. సో డేటా టైప్ కన్వర్షన్. ఏ డేటా టైప్ నుంచి ఏ డేటా టైప్ కైనా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫ్లోట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ తర్వాత స్ట్రింగ్ గురించి చెప్తా ఇప్పుడు. స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ వచ్చేసి ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు మనం ఎప్పుడైతే స్ట్రింగ్ వాల్యూని డిక్లేర్ చేయాలనుకుంటున్నామో సింగిల్ కోట్స్ ఆర్ డబల్ కోట్స్. స్ట్రింగ్ వాల్యూ ఈస్ defined by సింగిల్ కోట్స్ ఆర్ డబల్ కోట్స్. చూడండి, ఇక్కడ నేను మిస్టర్ టెకీ టాక్స్ సింగిల్ కోట్స్ తో డిక్లేర్ చేసా. ఏ అంటే ఏంటి, ఇది ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకు వాల్యూ ఇట్లా సింగిల్ కోట్స్ ఆర్ డబల్ కోట్స్ మెన్షన్ చేస్తే ఆ వాల్యూ ఇదంతా స్ట్రింగ్ లో స్టోర్ అవుతుంది. ఎక్కడ ఏ ఈస్ వేరియబుల్,
ఇది స్ట్రింగ్. దిస్ స్ట్రింగ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. సో ఇప్పుడు డేటా టైప్ చూద్దాం. టైప్ ఆఫ్ ఏ స్ట్రింగ్ లో స్టోర్ అయింది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు బి ఉంది ఈక్వల్స్ టు డబల్ కోట్స్ లో అయినా చేసుకోవచ్చు. మిస్టర్ టాక్స్. చూడండి ఇక్కడ మిస్టర్ టెకీటాక్స్ అనేది వచ్చేసి ఏలో స్టోర్ అయింది. మిస్ టెకీటాక్స్ అనేది బిలో స్టోర్ అయింది. దాని డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. బి డేటా టైప్ ఏంది? బి వేరియబుల్ స్ట్రింగ్. ఏదైనా మనం పెద్దగా ఎంత పెద్దగా అయినా రాసుకోవచ్చు. ఏ జెడ్ ఈక్వల్స్ ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. చూడండి టైప్ ఆఫ్ జెడ్. జెడ్ యొక్క డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. ప్రింట్ జెడ్ వాల్యూ ఏంటి? ఇది జెడ్ యొక్క వాల్యూ. లేదు ప్రింట్ ఆఫ్ ఏ ప్రింట్ చేస్తాను ఇప్పుడు. మిస్టర్ టెకీటాక్స్. ప్రింట్ ఆఫ్ బి మిస్ టెకీటాక్స్. ఇలా ఉంటది. ఇది స్ట్రింగ్ డేటా టైప్. ఇక్కడ చూడండి స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ ఇది. సపోజ్ ఏ ఉంది. ఇది వరకు మనం 10 అని మాట్లాడుకున్నాము. దాని టైప్ ఏంటి? ఇంటీజర్. రెగ్యులర్ గా ఎవరైనా చెప్పేస్తారు అది ఇంటీజర్. ఎందుకంటే నెంబర్స్ అన్ని ఇంట్లోనే స్టోర్ అవుతాయి రెగ్యులర్ గా. డెసిమల్ వాల్యూస్ లేకోకుంటే రెగ్యులర్ నెంబర్స్ ఏవైనా సరే అవి ఇంటిలో స్టోర్ అవుతాయి. లేదు నేను అది స్ట్రింగ్ లో స్టోర్ చేయాలనుకుంటా. స్ట్రింగ్ లో స్టోర్ చేయాలనుకుంటా. స్ట్రింగ్ లో స్టోర్ చేయాలంటే ఎలా చేస్తాం? ఏ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ 10 అయిపోయా. టైప్ ఆఫ్ ఏ ఇది వరకు ఇంట్ ఉండేది ఇప్పుడు స్ట్రింగ్ అయిపోయింది. సింపుల్. ఇక్కడ మనం డిక్లేర్ చేసే దాన్ని బట్టి మన ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. ఇక్కడ మనం నెంబర్ లాగా స్టోర్ చేసాం కాబట్టి అది ఇంటీజర్ డేటా టైప్ అని తీసుకుంది. అదే మనము సింగిల్ కోట్స్ లో ఈవెన్ నెంబర్ కూడా మనం సింగిల్ కోట్స్ లో డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? అది స్ట్రింగ్ లాగే కన్వర్ట్ అయిపోతుంది. చూడండి ఇంటీజర్ కి దీనికి ఇంత డిఫరెన్స్ ఉంది. సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ ఇచ్చి ఏ వాల్యూ అయినా ఈవెన్ నెంబర్ అయినా డిజిట్స్ అయినా లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అయినా ఏవైనా సరే సింగిల్ కోట్స్ ఆర్ డబల్ కోట్స్ మనం ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు అది స్ట్రింగ్ లేకి కన్వర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఇస్తామో అప్పుడు అది స్ట్రింగ్ లేకి కన్వర్ట్ అయిపోతుంది. సో మనకు ఏ ఈక్వల్స్ టు 10. మనం ఇంటీజర్లో ఏం చేస్తాం? 10 ప్లస్ 20 30 వచ్చింది. ఇది ఇంటీజర్ డేటా టైప్ లో ఉన్నాయి కాబట్టి. అదే నేను సింగిల్ కోట్స్ 10 ప్లస్ 20 చూడండి ఇక్కడ కంకాట్ అయింది. ఎందుకంటే దీని డేటా టైపు 20 సారీ డేటా టైపు స్ట్రింగ్. సింగిల్ కోట్స్ లో ఉంది కాబట్టి ఈవెన్ నువ్వు నెంబర్ ఇచ్చినా సరే అది స్ట్రింగ్ లాగే ట్రీట్ చేస్తుంది. 10 ప్లస్ 20 స్ట్రింగ్ లో ఉంటే 1020 రెండు అపెండ్ అవుతాయి. కంకాట్ అయిపోతాయి జస్ట్ అంతే. క్యాలిక్యులేషన్స్ అప్లై అవ్వవు. ఇక్కడ ఇంటీజర్ పైన సమ్ యాడ్, ఇక్కడ వచ్చేపాటికి కంకాట్. సో ఇది స్ట్రింగ్ డేటా టైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీతోటి ఫస్ట్ నేమ్ ఇక్కడ చూడండి. ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు
సింగిల్ కోట్స్ లో మనం ఇస్తాము. సింగిల్ కోట్స్ లో ఏమని ఇస్తాము ఇక్కడ? ఫస్ట్ నేమ్ అంటే యాక్చువల్ నేమ్ ఇస్తాము ఇక్కడ. ఆ, ఆద్య అని ఇస్తాము. లాస్ట్ నేమ్ ఏమి ఇస్తాం? ఏదో ఒకటి రెగ్యులర్ గా ఇస్తాం. జీ అని ఇచ్చా నేను. సో ఇప్పుడు దీని డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. మీరు చూస్తేనే చెప్పచ్చు, ఎందుకంటే మనము సింగిల్ కోట్స్ లో ఇచ్చాం కాబట్టి స్ట్రింగ్. ఈ రెండింటిని నేను కంకాట్ చేయాలనుకుంటా. కంకాట్ చేయాలనుకుంటా. ఫుల్ నేమ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ఫుల్ నేమ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ ప్రింట్ ఆఫ్ ఫుల్ నేమ్. చూడండి ఇక్కడ ఆద్య. ఫస్ట్ నేమ్ అంటే ఏంటి? ఆద్య. లాస్ట్ నేమ్ అంటే ఏంటి? జి. ఆద్య. ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ఏమవుతుంది? కంకాట్ అవుతుంది. కంకాట్ అయ్యింది. లేదు మనకు కొంచెం స్పేస్ కావాలి. స్పేస్ కావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ నేమ్ కంకాట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సింగిల్ కోట్స్ లో స్పేస్ ఇస్తాం. ఇక్కడ అయిపోయింది. ప్రింట్ ఆఫ్ ఫుల్ నేమ్ ఆద్య. ఆద్య స్పేస్ జి. చూడండి, ఫస్ట్ నేమ్ అనేది వేరియబుల్, లాస్ట్ నేమ్ అనేది వేరియబుల్, మధ్యలో ఇది కూడా ఇదేంటంటే ఇది జస్ట్ స్ట్రింగ్, ఎంటీ స్ట్రింగ్. స్పేస్ ఉంటుంది దాంట్లో. ఆద్య జి. సో ఇది స్ట్రింగ్ డేటా టైప్ గురించి. సో నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే బూలియన్ ఉంటుంది. నెక్స్ట్ డేటా టైప్ స్ట్రింగ్ లో కూడా టైప్ కన్వర్షన్ చెప్తాను. స్ట్రింగ్ లో కూడా టైప్ కన్వర్షన్. స్ట్రింగ్ లో టైప్ కన్వర్షన్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 10 ఉంది, బి ఈక్వల్స్ టు 20 ఉంది, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సి ఏం టైప్? స్ట్రింగ్ డేటా టైప్. సి వాల్యూ ఏంటి? 1020. ఎందుకంటే ఇది స్టిల్ స్ట్రింగ్ లో ఉంది. స్ట్రింగ్ లో ఉంది. లేదు మనం ఇంటీజర్లే కన్వర్ట్ చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. డి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ ప్లస్ ఇంట్ ఆఫ్ బి. డి వాల్యూ ఏంటి? 30. టైప్ ఆఫ్ డి ఏం డేటా టైప్? ఇంటీజర్. చూడండి, ఇన్పుట్స్ వచ్చేసి ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20. మనం ఏం చేసా? సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే ప్లస్ సింబల్ వాడా. ఇక్కడ ఇంటీజర్ స్ట్రింగ్ లో ఉన్నాయి కాబట్టి రెండు కంకేట్ అయ్యాయి. ద వాల్యూ ఈస్ 1020. డేటా టైప్ ఈస్ స్ట్రింగ్. లేదు నవి ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి నేను సమ్ చేయాలనుకుంటా. అప్పుడు ఏం చేయొచ్చు? డి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ. ఇంట్ ఆఫ్ ఏ ప్లస్ ఇంట్ ఆఫ్ బి. అంటే ఇవి ఏమైతే స్ట్రింగ్ లో ఉన్నట్టు ఇంటీజర్లే కన్వర్ట్ అవుతాయి. ఇంటీజర్లే కన్వర్ట్ అయ్యి 10 అవుతుంది. నార్మల్ 10 ప్లస్ నార్మల్ 20. సో సమ్ అయితే ఏమవుతుంది? 30 అవుతుంది.
30 వాల్యూ ఈ స్టోర్డ్ ఇన్ డి వేరియబుల్. లో స్టోర్ అవుతుంది. వాల్యూ ఈస్ 30. ఇది వరకు మనకు స్ట్రింగ్ లో ఉన్నప్పుడు ఎంత వచ్చింది? 1020 వచ్చింది. ఎప్పుడైతే మనం ఇంటీజర్ లే కన్వర్ట్ చేసి మనం సమ్ చేసామో అప్పుడు 30 అయింది. సో మన డేటా టైప్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డి డి యొక్క డేటా టైప్ ఏంటి? ఇంట్. డి యొక్క డేటా టైప్ ఇంట్. లేదు, నేను ఫ్లోట్లే కన్వర్ట్ చేసుకుంటా, ఫ్లోట్లే కన్వర్ట్ చేసుకోవాలనుకుంటా. ఈ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ ప్లస్ ఫ్లోట్ ఆఫ్ బి. సారీ, ఈ ఈ వాల్యూ ఏంటి? 30.0. 30.0 బికాస్ వీ హ్యావ్ కన్వర్టెడ్ టు ఫ్లోట్ ఫ్రమ్ స్ట్రింగ్. స్ట్రింగ్ నుంచి మనం ఫ్లోట్లే కన్వర్ట్ చేసాము. ద వాల్యూ ఈస్ 30.0. నెక్స్ట్ ఐ వాంట్ టు చెక్ డేటా టైప్ ఆఫ్ ఈ. చూడండి, ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ హ్యాస్ బీన్ డిక్లేర్ టు ఈ. ఈకి ఫ్లోట్ అనే డేటా టైప్ డిక్లేర్ చేయబడింది. సో ఇది టైప్ కన్వర్షన్స్. బూలియన్ డేటా టైప్. బూలియన్ అంటే ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, అంతే, ఇంకేం ఉండదు. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇప్పుడు నేను ట్రూ ఆర్ ఫాల్స్ అనేది నేను ఒకసారి చూపిస్తాను. నేను ట్రూ ఆర్ ఫాల్స్ అంటే సింపుల్. ఇది క్లోజ్ చేస్తున్నా, నేను క్లోజ్ చేసి న్యూ ఓపెన్ చేస్తున్నా. మీరు ఇంకొకటి ఏంటంటే ఓన్లీ దీంట్లో ఐడిఎల్ఈలోనే కాదు, ఈవెన్ కమాండ్ ప్రాంప్ట్ లో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు పైథాన్. సో నేను ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లో చూపిస్తాను మీకు. జస్ట్ పైథాన్ పైథాన్ అని వాడితే పైథాన్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, పైథాన్ ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బూలియన్ వాల్యూ నేను చూడాలనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు ఫాల్స్. ఏ వాల్యూ ఏంటి? ఫాల్స్. టైప్ ఆఫ్ ఏ బూలియన్. చూడండి, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఒక్కటే బూలియన్ లో స్టోర్ అవుతాయి, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. బి ఈక్వల్స్ టు ట్రూ. వాట్ ఈస్ బి? బి. ఇప్పుడు దీన్ని నేను టైప్ చెక్ చేస్తాను. నేను బిది బూలియన్ లో ఉంది. సో ఎప్పుడైతే అవుట్పుట్ ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుందో అది బూలియన్ లో స్టోర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్స్ టు కాదు 1 డబల్ ఈక్వల్స్ టు 2 అంటే కంపారిజన్. ఎప్పుడైతే 1 ఓన్లీ ఒకటి మనం ఈక్వల్ కండిషన్ పెడితే ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ వేరియబుల్. వాల్యూ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, కానీ డబల్ ఈక్వల్స్ టు పెడితే కంపేర్ అవుతుంది. 1 2 ఈక్వల్ ఉన్నాయా లేదా? ఈక్వల్ ఉంటే ట్రూ, ఈక్వల్ లేకోకుంటే ఫాల్స్. చూడండి, ఇది కంపారిజన్. ఇక్కడ 1 డబల్ ఈక్వల్స్ టు 2 కంపేర్ చేసుకుంటున్నాయి. 1 ఈక్వల్స్ 2 ఎప్పుడు అవుతుంది? ఇంపాసిబుల్. 1 డబల్ ఈక్వల్స్ టు 1 అయితేనే ట్రూ. 1 డబల్ ఈక్వల్స్ టు 1 కాకోకుండా ఏది పెట్టినా సరే అది ఫాల్సే అవుతుంది. చూడండి, 1 డబల్ ఈక్వల్స్ టు 1 ట్రూ. ఎప్పుడైతే మనం ఒక కండిషన్ ఉంటుందో కంపేర్ చేసేటప్పుడు ఆ కండిషన్ సక్సెస్ అయితే అది ట్రూ అవుతుంది. ఇక్కడ కండిషన్ సక్సెస్ అయిందా? కాలేదు, అందుకనే ఫాల్స్ ప్రింట్ చేసింది. సక్సెస్ అయిన వాటికి ట్రూ ప్రింట్ చేసింది. సక్సెస్ అయిన వాటికి ట్రూ ప్రింట్ చేసింది. ఓన్లీ 2 డేటా టైప్సే సారీ, బూలియన్ లో ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి, ఇంకేముండవు. ట్రూ ఆర్ ఫాల్స్.
సో స్ట్రింగ్ లో వచ్చేపాటికి ఆ, ఒకటి ఉంటుంది స్ట్రింగ్ లో మర్చిపోయాను నేను చెప్పడం. నేను కవర్ చేస్తాను నీకు.